ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దగా డిఎస్సి ధర్నా చలో సచివాలయ కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం దీనిపైనే చర్చించుకుంటున్నాయి. దగా డిఎస్సి పేరుతో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు షర్మిల. దీనికి పార్టీలు అతీతంగా మద్దతు లభించింది. సిపిఐ రామకృష్ణ ధర్నాలో పాల్గొని కాంగ్రెస్కు సంఘీభావం తెలిపారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు భారీగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే వీరు రోడ్డుపైకి వస్తే పరువు పోతుందని భావించిన ప్రభుత్వం అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. షర్మిలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన విజయవాడలో ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు. కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి నుండే అదుపులో తీసుకున్నారు పోలీసులు. అయితే గురువారం వారిని ఛేదించుకొని వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై తరలిరావడంతో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. దీంతో విజయవాడలో కొన్ని రోడ్లు రణరంగంగా కూడా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన సొంత అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడం ఆరంభించింది షర్మిల. బీజేపీతో వైసీపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. కేంద్రం నుండి నిధులు తేవడంలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు షర్మిల. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులు నిధులు సాధించడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. 10 ఏళ్లలో చంద్రబాబు, జగన్ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారని, బీజేపీకి తొత్తులుగా మాత్రమే మారారని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనలో ఆమె ధ్వజమెత్తారు. పార్టీ బలోపేతంపై దృష్టి రానున్న సార్వత్రిక ఎన్నికల సమయం తక్కువగా ఉండటంతో అందుకు కాంగ్రెస్ పార్టీని సంసిద్ధం చేసే పనిపై దృష్టి సారించారు షర్మిల. అందులో భాగంగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులను కలుసుకోవడం కూడా ఆ పార్టీ వర్గాల్లో జీవం పోసినట్లయింది. అంతేకాకుండా బుల్లెట్ వేగంతో రాష్ట్ర పర్యటన కూడా ఒకే దఫా చేపట్టారు షర్మిల. ఆమె చేసిన పర్యటనలు, నిర్వహించిన సమావేశాలు, జగన్ ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన విమర్శలు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ పెంచాయని చెప్పవచ్చు. షర్మిల విమర్శలు జగన్ ప్రభుత్వాన్ని ఇరుకును పడేశాయి. ఆమెను ఎదుర్కొనడంలో జగన్ ప్రభుత్వం తడబడిందని, ఇదే దూకుడు కొనసాగిస్తే జగన్ ప్రభుత్వానికి గండి పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.